గీతానంద్ గారు, ఈసారి కొంత ప్రతిసారి కంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి, పర్టిక్యులర్లీ మిడిల్ క్లాస్ నుంచి. ఒక చంక్ ఆఫ్ మిడిల్ క్లాస్ వెయిట్ చేస్తోంది ట్యాక్స్ స్లాబ్స్ దీనికోసం. 10 లక్షల వరకు పన్ను పరిమితి ఉండదు అనే ఒక వార్త గత 15 రోజులుగా హల్చల్ చేస్తున్న పరిస్థితి. నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ మనకి ఆ కాపీని కూడా చూపించుకుంటూ వెళ్ళిన పరిస్థితి. అండ్ మీరు మార్కెట్స్ కూడా చూస్తారు కాబట్టి ఎట్లా ఉందండి ప్రీ మార్కెట్ సెంటిమెంట్ ఎట్లా కనిపిస్తోంది? పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయా, ఏమన్నా వాలటైల్గా ఉన్నాయా గీతానంద్ గారు? సో ఓవరాల్ గా మూడో టర్మ్ మోడీ గారి మూడో టర్మ్ లో మొదటి బడ్జెట్ కు రంగం సిద్ధమైంది. అయితే ఈసారి బడ్జెట్ అనుకున్నంతగా ఈజీ కాదు, చాలా టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు. దానికి కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం ముందు నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఎస్పెషల్లీ మనం చూస్తే ఇండియా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. సో విజన్ ఆఫ్ వికసిత్ భారత్ 2047 అనే ఎయిమ్ తో ఈసారి బడ్జెట్ థీమ్ ని తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతో పాటుగా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై 2027 అని చెప్పి టార్గెట్ పెట్టుకుంది ఆర్బీఐ. దీని దిశగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, సప్లై అండ్ డిమాండ్ సైడ్ ఎలా అడ్రస్ చేయబోతున్నారు అనేది పెద్ద పెనుసవాల్గా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎకనామిక్ స్లో డౌన్ ఒకటి, 6.4% ఈసారి జీడిపి పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 8.2%తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఈసారి ఇన్ఫ్రా అలాగే పాలసీస్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనకి కీలకమైనటువంటి విషయం కింద నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మోడర్నైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, అలాగే ఎనర్జీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కు ఏం చేస్తారనేది కూడా ఈసారి పెద్ద ఇదిగా ఉంది. ఎందుకంటే ఓ పక్క మనకి కంపెనీల లాభాలు పెరుగుతున్నా కూడా జీతాలు అంతగా పెరగలేదు. దాంతో పాటుగా నిరుద్యోగం కూడా పెద్ద సమస్యగా ఉంది. సో వీటి సైడ్ ఎలా అడ్రస్ చేస్తారు అనేది కూడా కీలకమైనటువంటి అంశం కింద ఉంటుంది. సో గీతానంద్ గారు, నాది ఒక ప్రశ్న ఏంటంటే, మనం ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. శాంక్షన్స్ దాటితో పాటుగా మేము టారిఫ్లు పెంచేస్తామనే ఒక బెదిరింపు కూడా మనకు కనబడుతుంది. లార్జ్లీ మన ఎకానమీ అంతా కూడా సర్వీస్ సెక్టర్కి సంబంధించి కానివ్వండి, ఎక్స్పోర్ట్స్లో కానివ్వండి, కొంతవరకు యుఎస్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి. నిజంగా భయపడాల్సినంత అవసరం కనిపిస్తోందా? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వీసా కష్టాలు ఇవన్నీ పక్కన పెడితే ఆన్ ఎ లార్జర్ స్కేల్ ఎకానమీ వైజ్గా మనం ఏమన్నా భయపడాలా? సో మనం ఇది ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఎక్స్టర్నల్ మార్కెట్స్ మీద మనం కనుక గమనించి చూసినట్లయితే, భారత జీడిపిలో 22.4% అనేది ఎక్స్పోర్ట్స్ వాటా ఉంది. సో జనరల్ గా చైనా, కొరియా, సౌత్ కొరియా ఇలాంటివి తీసుకుంటే అవి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ లోకల్ డొమెస్టిక్ కన్సంప్షన్ తో పోల్చుకుంటే. ఇండియాలో ఏంటంటే 77.6% ఆఫ్ ద జీడిపి మనకి డొమెస్టిక్ ఎక్స్పెండిచర్, అంటే లోకల్ గా మన వాళ్ళ డొమెస్టిక్ డిమాండ్ మీదే ఉంటుంది. 22.4% మాత్రం మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది ఉంటుంది. అయితే గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవడం ట్రంప్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఏదైతే మన దేశం మీదే కాదు, ప్రపంచంలో ఉన్న చాలా దేశాల మీద ఆయన 25% సుంకాలు విధిస్తానంటున్నాడు మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్స్ మీద. డెఫినెట్ గా ఇది మార్కెట్ అయితే కొంత షేక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ కి కొంత సెట్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ లోకల్ గా యూఎస్ మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళు ఆన్ సైడ్ గానీ ఇవంతా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఆ సెక్టర్ లో కనపడుతూ ఉన్నాయి. సో ట్రంప్ ఎఫెక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఇక మార్కెట్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యాయి. పాజిటివ్ నోట్లోనే ఓపెన్ అయినప్పటికీ చాలా స్లోగా మార్కెట్స్ మూవ్ అవుతున్నాయని చెప్పొచ్చు. మీరు చెప్పినట్లుగా 10 లక్షల రూపాయలకు గనక స్లాబ్ పెంచినట్లయితే ఏదైనా మార్కెట్ లో కదలిక ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు గత సంవత్సరం బడ్జెట్ లో ప్రవేశపెట్టేటప్పుడు ఈ క్యాపిటల్ గెయిన్స్ గురించి చాలా ఇబ్బంది పెట్టారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, వాటి డెఫినేషన్స్ ఇవ్వడం, దానికి సంబంధించిన సవరణలు ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్ ని కొంచెం మూడ్ సెంటిమెంట్ ని దెబ్బతీసాయని చెప్పొచ్చు. ఈసారి అలాంటి కామెంటరీ ఏదైనా పాజిటివ్ గా వస్తే మార్కెట్స్ కి డెఫినెట్ గా ఊతమవుతుంది. అందున సెప్టెంబర్ నుంచి కూడా మన మార్కెట్లు కొంచెం నెగటివ్ ట్రెండ్ లో ఉన్నాయి. గత 2-3 రోజులుగా పాజిటివ్ లో ఉన్నా కూడా ప్రీ బడ్జెట్ ర్యాలీ రాలేదు. ప్లస్ సెప్టెంబర్ లో 26,000 మార్క్ అబౌవ్ ట్రేడ్ అవుతున్నటువంటి నిఫ్టీ ఈ రోజు మనం 23,000 మార్క్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దాదాపు 3,000 పాయింట్లు పతనమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మార్కెట్ కు ఊతం ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది బడ్జెట్ స్పీచ్ తర్వాత మనకు అర్థమవుతుంది.